హాయ్ అండి. బాత్రూంలో ట్యాబ్లెట్ వేయండి, రుద్దే పని లేకుండా దాని అంతటికి అదే క్లీన్ అవుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్నిటి షేర్ చేయండి. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక పేపర్ తీసుకుని దాంట్లో 2 మిరియాలు, 2 లవంగాలు, కొంచెం పసుపు, అలానే కొంచెం బిర్యానీ ఆకు వేసేసి పొట్లం కట్టుకుని ఆ పొట్లానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి బియ్యంలో పెట్టేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఒక 3 తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. అలానే నాప్థలిన్ బాల్ ఉంటుంది కదండి, మనం ఎక్కువగా బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఒక బాల్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకొని ఇందులో కొంచెం కంఫర్ట్, అలానే కొంచెం షాంపూ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా హాట్ వాటర్ కలిపేసుకొని మొత్తం ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ బాత్రూమ్ చక్కగా ఇలా వేసేసి క్లీన్ చేసామనుకోండి, బాత్రూంలో మనకు కనిపించిన క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా ఉన్న మొత్తం అవన్నీ కూడా తొలగిపోతాయి. బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ నుండి తప్పకుండా చూడండి. ఇలా ఆస్తమా పేషెంట్లకి, నిమ్మున్న వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై